ఇప్పుడు సడన్ గా ఇద్దరు కమ్మ అమ్మాయిలు వచ్చారనుకోండి, అది ఓవర్ రైడ్ అయిపోతుందా? 100%. ఎందుకంటే అందం ఈజ్ ద పాయింట్. బై డిఫాల్ట్ ఐ యూస్ టు నో కాపుల అమ్మాయిలు. అది సో వీళ్ళిద్దరు తప్ప మీకు ఎవరైనా కనిపించనే కమ్మ కాపు తప్ప? ఇంకా దే నాన్ ఇష్యూస్ మిగతాయి. మనం ఇప్పుడు మాట్లాడుతున్న దాంట్లో పొలిటికల్గా కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ బిజినెస్లో కానీ ద ఓన్లీ థింగ్ ఐ హియర్ ఇస్ అబౌట్ కమ్మ అండ్ కాపు. మిగతా కాస్ట్లు నాన్ ఇష్యూ. ఇది కూడా నాన్ ఇష్యూ, బట్ అట్లీస్ట్ ఇది టాక్లో ఉంది అంతే. ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఈ లాస్ట్ టాపిక్ మాట్లాడి కన్క్లూడ్ చేద్దాం. ప్రోత్సహించాలా, ప్రోత్సహించకూడదా? ఎనీథింగ్ ఇంటర్ యూ హ్యావ్ టు ప్రోత్సాహం. మన నా అనే ఫీలింగ్ పోయి మన వచ్చేస్తుంది కదా, ఎలా మరి? ఎలాగా? నా అంటే స్వార్థం, మన అన్నాం అనుకోండి. మీరు ఎప్పుడెప్పుడు ఆ గీతలన్నీ తీసేస్తూ ఉంటారో ఇట్ విల్ జస్ట్ మేక్ ఇట్ ఏమంటారు దాన్ని, సొసైటీ విల్ బికమ్ బిగ్గర్ అండ్ బిగ్గర్ బికాస్ ఆఫ్ దట్. బట్ దట్ కాంట్రడిక్ట్స్ యువర్ వెరీ థియరీ ఆఫ్ నా విచ్ యు ఆర్ సేయింగ్ ఇస్ గుడ్. అదే మీరు సొసైటీ లేకుండా మీరు బతకలేరు. ఇప్పుడు సపోజ్ నేను నా అనే దాంట్లోనే నేను ఉంటే సొసైటీ వచ్చేది కదా అసలు. దేర్ కుంట్ హావ్ బీన్ ఎ సొసైటీ. ఈ డివిజన్స్ ఎప్పుడు మీకు లీస్ట్ అయిపోయినాయి అంటే ప్రాబ్లీ అమెరికా వుడ్ బి వన్ ఎగ్జాంపుల్, మేబీ నాట్ ద అల్టిమేట్ ఎగ్జాంపుల్. యూనో ఆ డిఫరెన్సెస్ పోతే అన్ని చోట్ల పోవాలి. ఇందాక నేను ఏం చెప్తున్నాను, ద హోల్ థింగ్ ఈజ్ రాంగ్ ఇన్ డివిజన్, బట్ ఆర్టిల్లో కంపారిటివ్లీ కాస్ట్ ఫీలింగ్ ఇస్ ద లీస్ట్ అని చెప్తున్నాను. అది ఒకటే నేను చెప్పింది. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఈస్ కరెక్ట్. ఉన్నట్లో ఉండి తేరాలంటే ఒక సొసైటీ ఫామ్ అయ్యి ఒక బిల్డింగ్ సొసైటీ, కోఆపరేటివ్ సొసైటీ లాగా కాస్ట్ ఫీలింగ్ డెఫినెట్లీ వర్క్స్ ఫర్ దట్. సో ఓకే, మీరు మీ ఫ్యూచరిస్టిక్ విజన్తో మీరు ఆబ్జెక్టివిస్ట్ కాబట్టి కాస్ట్ ఫీలింగ్ని మించిన ఫార్మ్ ఆఫ్ ఐడెంటిటీ ఎలా ఉంటే బాగుంటుంది ప్రపంచం అంటారు? కాస్ట్ ఫీలింగ్ ఐ థింక్ థాట్ similar thinking people should get together. It is about the mind. It's about the free flow of thought instead of getting some మా నాన్న ఎలా పుట్టాడు, లేకపోతే మా తాతయ్య ఎలా పుట్టాడు, లేకపోతే నేను ఎక్కడి నుంచి వచ్చాను, అది కాకుండా ప్రెజెంట్ why should they get together? ప్రెజెంట్ టైంకి వాట్ ఐఎమ్ థింకింగ్ టుడే. ఇప్పుడు నాకు కామన్ ఫ్రెండ్, ఐ కెన్ టాక్ టు సప్న, సపోజ్ ఐ కెన్ టాక్ టు ఎక్స్, ఐ కెన్ టాక్ టు వై, ఐ కాంట్ కనెక్ట్ టు మేబీ మై ఓన్ ఫ్యామిలీ మెంబర్ ఫర్ ఎగ్జాంపుల్. I can't connect to something else. So నాకు కొన్న సిమిలర్ థాట్స్, సిమిలర్ స్ట్రక్చర్ తోటి it should be there. That is the true form of a society. That should be the ideal. Like-minded people, like thinking people getting together. They make the purest society. Birds of the same feather should flock together instead of this identity. Correct. But ఉన్న ఐడెంటిటీలో ఇది చాలా తక్కువ. Yes. కాబట్టి వంగవీటి సినిమా కూడా కుల ప్రాతిపదికన జరిగిన ఏమీ ఉండదు, వార్ గురించి కాదు. నెహ్రూ గాంధీ కమ్మ కాకున్నా కూడా వాళ్ళకి అదే ప్రాబ్లం వచ్చింది. ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ టు విత్ కాస్ట్. కానీ ఫ్రాంక్లీ అంటే ఇది కంక్లూడ్ చేసేస్తున్నాం, మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నా అనుకోకండి. ఇప్పుడు మీరు చూసే లెన్స్లో మీరు మనుషుల్ని ఎప్పుడు ప్యాటర్న్స్ ఫామ్ చేయరు బై నేచర్. యూ డోంట్ ఫామ్ యునో ఇంప్రెషన్స్ అండ్ క్లీషే ఇవన్నమాట, స్టీరియోటైప్స్ ఇన్ యువర్ హెడ్, బికాస్ ఆఫ్ విచ్ యూ లుక్ ఎట్ ఎవ్రీ ఇండివిజువల్ ఇన్సిడెంట్ అండ్ ఇండివిజువల్ యాజ్ అన్ ఇండివిజువల్. కానీ యాక్చువల్లీ దూరం నుంచి లెస్ ఇవాల్వ్డ్ హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్యాటర్న్స్ చూస్తారు. కాబట్టి ఇది కులం మధ్య, రెండు కులాల మధ్య రాజుకున్న వార్ అనుకుంటారు. ఇదే మనం అంటున్నాం, అది మీరు అనుకుంటున్నారు, వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు అంటారు అనుకుంటారు, కానీ దాని ఎఫెక్ట్ వాళ్ళు ఎప్పుడు ఫీల్ అవ్వరు, చేయరు. సో వంగవీటి మధ్య ఏంటి పవర్ స్ట్రగుల్ అంటారా? వంగవీటి ఓన్లీ పవర్ స్ట్రగుల్. ఇట్స్ అబౌట్ పీపుల్, ఇట్స్ అబౌట్ జెలసీస్, ఇట్స్ అబౌట్ వన్ అప్మెన్షిప్, ఇట్స్ అబౌట్ ఆధిపత్య పోరు, ఇట్స్ అబౌట్ ఆల్ దట్. ఎనీ హ్యూమన్ ఎవల్యూషన్లో స్ట్రగుల్ అనేది వీటి నుంచి వస్తుంది. ఇట్ విల్ నెవర్ కమ్ బికాస్ ఆఫ్ అదొక ఎక్స్క్యూజ్గా తీసుకోవచ్చు కొన్నిసార్లు. కులం మీద మంచి పాట పాడతారా? కులం మీద పాట, దివంగ వీటి కత్తి కాపుని కాసే శక్తి. అప్పుడు దానికి ఒక శివాజీ మహారాజ్ ఔరంగజేబ్ని కొట్టేసి తన మరాఠా ప్రజల్ని కాపాడటానికి ఏంటి తేడా ఉంది? దాన్ని ఎందుకు మీరు ఎక్కువగా చూస్తున్నారు, దీన్ని ఎందుకు తక్కువ చూస్తున్నారు? కేవలం కాస్ట్ ఫీలింగ్ అని చెప్పి. అది నా క్వశ్చన్. అంటే ఒక లార్జర్ గుడ్ అలా చూస్తే భగవద్గీతలో యుద్ధం ఎందుకంటే అందరం మనుషులే కదా. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటే తెలుసా ఏంటి? ధర్మం కోసం, లార్జర్ కాజ్ కోసం చిన్న చిన్న వార్స్ ఇలా జరగడం. కానీ వ్యక్తిగతంగా ఒక చిన్న గ్రూప్ ని ప్రొటెక్ట్ చేసి అది వ్యక్తిగతం కాదన్న. ఎందుకంటే అది ఒక పర్సన్ తోటి ఒక గ్రూప్ ఐడెంటిఫై చేసుకుంటుంది. ఆ పర్సన్ ఇస్ ఇంపార్టెంట్. అక్కడ మీరు అదే కాపుల్లో ఎవరిని పడదని మీరు లీడర్ చేస్తే అవుతుంది. అది ఒక పర్టిక్యులర్ పర్సన్ తోటి వచ్చిన ఐడెంటిఫికేషన్లోకి మీకు ఒక గ్రూప్ మీదకి వెళ్తుంది. సరే, లాస్ట్ చాలా స్ట్రైట్ క్వశ్చన్. అన్ని కులాలు ఒకటే అని మీరు నమ్ముతారా? సమానం? ఎందుకంటే అన్నమాచార్యులు కీర్తనలో రాశారు ఇప్పుడు హీనాది కములు ఒకటే. నా ఉద్దేశంలో అన్ని మనుషులు ఒకటే.
నేను చెప్పేదండి అన్ని మనుషులు ఒకటే, కానీ వాళ్ళు ఆలోచించే ఇండివిజువల్గా ఆలోచించే తీరులు వేరు ఉంటాయి. సో కులాలు మతాలు అనేది మీకు బ్యాక్గ్రౌండ్, అది మీరు సృష్టించలే, మీరు పుట్టారు అక్కడ, అలాంటి దాంట్లో మీరు పుట్టారు. మీ ఫాదరో మదరో మీ గ్రాండ్ ఫాదరో అక్కడి నుంచి వచ్చారు. వాళ్ళని పట్టుకుని ఏలాటం కన్నా ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి, ఇవాళ ఉన్న అడ్వాన్స్మెంట్ ఏంటి, ఇవాళ ఉన్న మీ థాట్ ఏంటి, మీరు పుట్టిన తర్వాత మీ మైండ్లోంచి ఏమొచ్చింది, దాని మూలాన్ని మీరు మారి దాన్ని అన్వయించుకోవాలి. కానీ ఎక్కడో మీ నాన్న తాత పుట్టాడని దాన్ని పట్టుకుని ఏలాడటం అనేది మూర్ఖత్వం. సో పవర్ స్టార్కి కొన్ని చోట్ల ఫ్యాన్స్ ఉన్నా కానీ ప్రభాస్కి భీమవరంలో ఫ్యాన్స్ ఉన్నా తప్పులేదట. ఆఫ్ కోర్స్, ఎందుకంటే సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ అనేది ఫీల్ అవుతారు. దట్ ఈస్ వాట్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఇట్ అఫెక్ట్స్ ది ఓటింగ్ ప్రాసెస్. నాట్ ఎట్ ఆల్, అబ్సల్యూట్లీ. మనవాడికి ఓటేద్దాం. మీరు ఎప్పుడైనా వెళ్ళి చూసారా అంటే వాళ్ళ నాడి పట్టే కాదు కాదు, అది బేసిక్గా ప్రతి ఒక్కరు రీజన్ కావాలి. అడిగి వేరే తెలియకపోవచ్చు అడిగి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా పక్కింట్లో ఒకడు రామ్ గోపాల్ వర్మ అంటే మన పక్కింటి సినిమా తీసేగానే వెళ్తాడు. ఎందుకంటే ఇమీడియట్ కనెక్ట్ ఉంటుంది, పక్కింట్లో ఉన్నాడు కాబట్టి. దానికి దీనికి పెద్ద తేడా ఉండదు. మన కులోడు కాబట్టి ఓటేద్దానికి నా పక్కింటి సినిమా తీసాడని అడిగి చూడటానికి. మీరు ఎందుకు అవుతుందని చెప్తున్నారు, అయిన తర్వాత ఎఫెక్ట్ ఏంటని నేను అడుగుతున్నాను. ఆ ఎఫెక్ట్ అనేది సిగ్నిఫికెన్స్ ఉండదు అంటున్నాను, అందుకనే చెప్తున్నాను. మీరు ఒక్క ఇన్సిడెంట్ మీరు చెప్పలేరు నాకు. కాస్ట్ ఫీలింగ్ మూలాన సొసైటీలో అనేది నాకు తెలిసి ఒక్క ఇన్సిడెంట్ ఉండదు. కులాన్ని ప్రోత్సహించండి అని ఇప్పుడు ఛానల్స్ అర్జెంటుగా వాళ్ళు చూసి మార్చేసుకోవాలి. కాస్ట్ ఫీలింగ్ అనేది సొసైటీకి చాలా మంచిది రిలేటివ్గా అని మాత్రం నేను చాలా ఎక్కువ నమ్ముతాను. ఇప్పుడు ఏ ఛానల్ చూసారు ఇంతకీ? ఇది TV9. కులం అడిగిన వాడు గాడిదా అని లేదు, వాళ్ళు రాయడం తప్పంటారు. అయితే కులం అడిగినోడు గాడిద, మతం అడిగినోడు పంది అంటే అది పర్లేదు. ఎక్కడ రాసలేదు. అలాగే ఏది అడిగినా దున్నపోతులు పందులు వాళ్ళ కింద వస్తారు. అది నేను చెప్పి ఏ ఫార్మ్ ఆఫ్ ఐడెంటిటీ అడిగినా కులాన్ని ప్రత్యేకం కాస్ట్ ఒక్కదాన్ని బయటికి తీయటం అనేది డిస్క్రిమినేషన్, అది నీడ్లెస్ డిస్క్రిమినేషన్. కులం గురించి ఇంత ఓపెన్ గా క్యాండిడ్ గా మాట్లాడేశారు, కులాల పేర్లు కూడా తీసుకుని. ఆల్మోస్ట్ సెన్సిటివ్ ఇష్యూ. ఇప్పుడు మీకు అసలు ఫస్ట్ కులం అనే అవేర్నెస్ ఎప్పుడు వచ్చింది? నాకు ఫస్ట్ టైము అంటే ఆబ్వియస్లీ మనం అందరం వచ్చినప్పటి నుంచి మనం ఇంట్లో ఈనో లేకపోతే పక్కనో ఎక్కడేనో అక్కడేనో ఫిక్స్ అయిపోతాం. కులం అంటే ఇది, కులం అంటే ఇలా చూడాలి అలా చూడాలని. నేను దానవీరేశ్వర గారు నా సినిమా చూసినప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక దుర్యోధనుడు డైలాగ్ ఉంది. ఫస్ట్ టైం నాకు దాని మీదకి నా అటెన్షన్ వెళ్ళింది. దాని మీద కులం నెపం మీద తను పాల్గొనడానికి అనర్హుడు అని ఈ విదురుదేవుడు అట్లాంటిది చెప్తే, జాతి నెపమన సూతపుత్రునికి నిలువ అర్హత లేదందువా. ఎంత మాట, ఎంత మాట. నీ తండ్రి భరద్వాజం జన్మ పెట్టింది, మట్టి కొండలో పుట్టింది కదా నీదియే కులం అని మొత్తం అందరినీ అని చెప్పి, కురువంశం ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులం అని వ్యర్థ ప్రాపలీల అంటే. అప్పుడు అంటాడు ఆయన, క్షాత్రం ఉన్నవారెల్లరూ క్షత్రియులే, కానీ అందులో రాజ్యం ఉన్నవారే రాజులు. అట్టి రాజులే కుర్రాజు పరిషత్తులో పాల్గొనటకు అర్హులు. ఓ రాచరికమా అర్హత నిర్ణయించున్నది అని అక్కడి నుంచి. సో మీరు ఎక్కడ ప్రతి అన్నిట్లో కూడా ఇవన్నీ ఎక్స్క్యూజ్ అంతే. ఈ కాస్ట్ వలన ఆడు అవ్వలేడు అంటే, ఏంట్రా నీ కాస్ట్ ఏంట్రా, ఆడి కాస్ట్ ఏంటి, నువ్వేంటి కాస్ట్ గురించి మాడతావు. అవును చెప్పింది కరెక్టే, కాస్ట్ కాదు ఇక్కడ యాక్చువల్గా ఇది పాయింట్ అని, అది పాయింట్ ఓకే, దానికి ది సొల్యూషన్. సో ఇవన్నీ దీని వలన ఏంటి, ఇవన్నీ దర్ క్రియేటెడ్ బై ఎస్టాబ్లిష్మెంట్ యాజ్ రూల్స్ అండ్ వన్స్ ఇన్ వెల్ దే ఆల్సో గెట్ కాట్. అప్పుడు దానికి సొల్యూషన్స్ ఇచ్చి అండ్ ఇక్కడ అక్కడ పెట్టి చేస్తారు. సో దానవేశ్వర కారణ ఫస్ట్ టైం నాకు కాస్ట్ ఫీలింగ్ గురించి, దాని నాన్ ఎఫెక్టివ్నెస్, దానికి ఉన్న అజెండా గురించి ఫస్ట్ టైం నాకు తెలిసింది దానవేశ్వర కారణంలో. మీరు యాక్చువల్లీ రాజులాగా అంటే మీకు ఇచ్చిన రోల్ జాబ్ డిస్క్రిప్షన్ చెప్తున్నాను. కులం ప్రకారం మీరు వెళ్ళి పోరాడి కత్తి తీసి ఒక వీర వనితని సేవ్ చేసి అవన్నీ చేయాలి తెలుసా. నేను అక్కడ నాకు బ్రాహ్మణ్స్ ఇష్టం, ఎందుకంటే బ్రాహ్మణుడు ఇంట్లో కూర్చుని వెళ్ళి చేసే అంటాడు. నేను అంత తెలియదు, రాజుల్లాగా తెలివి లేకుండా నేను వెళ్ళి కత్తులు పట్టుకుని నేను దెబ్బలు తగిలి చచ్చిపోయి అట్లాంటి పిచ్చి పని నేను చేయను. అక్కడ నాకు బ్రాహ్మణ్స్ అంటే ఇష్టం, ఆ ఒక్క ఫీలింగ్. బట్ మీ మీద ఎప్పుడైనా కులం వల్ల కురిపించి ప్రేమ కురిపించడమో లేకపోతే కొంచెం ఫేవరెటిజం చూపించిన సందర్భాలు ఉన్నాయా? అంటే అదే వాళ్ళు చెప్తా, అరే ఇన్నాళ్ళకి రాజుల్లో కూడా ఒక డైరెక్టర్ వచ్చాడు రా అని డివిఎస్ రాజు గారు అన్నారు ఒకసారి నాకు. కానీ అది కూడా ఏంటి, అది రాజులు కాదు, శివ హిట్ అయింది కాబట్టి, అంతకని రాజు ఈజీ ఏం కాదు అక్కడ. మీరు అదే శివ ఫ్లాప్ అయ్యి ఇంకొక కాపు డైరెక్టర్ తీసిన సినిమా హిట్ అయితే అదే. సో అది ఊరికైనా మాటలకు అంతే, ఫైనల్గా మీరు బిజినెస్ చేసేది అది మారదు.
నేను ఆల్ ది టైమ్ నేను ఒక్కటే చెప్పేది ఏంటంటే ప్రాక్టికల్ విజిబుల్ ఎఫెక్ట్ లేనప్పుడు ఏ ఫీలింగ్ ఎవరిలో ఉన్నా ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్ దట్ ఈస్ ఓన్లీ థింగ్ ఐఎమ్ ట్రైంగ్ టు సే.